అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి గుమ్మాన్ని అదృష్ట దేవతగా భావిస్తారు. మన ఇంటికి మంచి రోజులు రావాలంటే ఇంటి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి గుమ్మం విషయంలో పాటించే చిన్న చిన్న నియమాల వల్ల మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు లేదా పండుగలు వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటాము. మామిడాకులు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకొని ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ప్రతినిత్యం ఇంటి ముందు మామిడాకులు కట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇంటి గడపను శ్రీ మహాలక్ష్మి దేవిగా భావిస్తారు. కాబట్టి వారానికి 2 సార్లు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా శుభప్రదం. గడపకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు బేసి సంఖ్యలో పెట్టుకోవాలి. అంతేకాని సరి సంఖ్యలో కుంకుమ బొట్లు పెడితే శుభ ఫలితాలు ఉండవు. మనలో చాలామంది ఇంటి గుమ్మానికి కొబ్బరికాయను కట్టుకుంటారు. ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను మూట కట్టి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కట్టుకోండి. ఏదైనా ఒక శనివారం నాడు ఒక దారానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు గుచ్చి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. డబ్బు సమస్యలు తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రతి శుక్రవారం మీ ఇంటి గుమ్మం బయట ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పం పెట్టి గుమ్మానికి కుడివైపున రాగి కలశాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి ఆకర్షించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి. ఇంటి ముందు తులసి కోట ఉంటే మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది. ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక వాసు దోషాలతో ఇబ్బంది పడేవారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోండి. ఇంటి ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీ ఇంటికున్న వాసు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మన హిందూ ధర్మంలో తెల్ల జిల్లేడు వేర్లకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి జిల్లేడు చెట్టు వేర్లను ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి సోకిన నరదిష్టి, నరకోశ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీ షాపు ముందు జిల్లేడు వేర్లు కట్టుకుంటే మీ వ్యాపారంలో అధిక లాభాలు పెరుగుతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం బయట నుండి పూజ గది వరకు బియ్యపిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కకు చాలా విశిష్టత ఉంటుంది. మీ ఇంటి ఆగ్నేయంలో ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోండి. మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. ఇంటి సింహద్వారం తలుపులు 2 ఉండేలా చూసుకోండి. ఇంటి సింహద్వారానికి ఒక తలుపు ఉండకూడదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంటి తలుపులు ఎల్లప్పుడూ లోపలికి తెరుచుకునేలా ఉండాలి. ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే ఏనుగులు ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా జంట ఏనుగుల బొమ్మను కట్టుకోండి. మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ముగ్గు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతిరోజు బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉప్పుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకున్నా సరే చాలా మంచిది. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మనలో చాలామంది ప్రతిరోజు పాల ప్యాకెట్లను వేయించుకుంటూ ఉంటారు. ఆ పాల ప్యాకెట్ డెలివరీ చేసేవారు వాటిని గడప పైన కానీ గడప ముందు నేలపైన కానీ పెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ విధంగా అస్సలు చేయకూడదు. పాలు కూడా లక్ష్మీదేవితో సమానం. కాబట్టి పాలను కింద పెట్టడం మంచిది కాదని, అలాగే గడప పైన ఎటువంటి బరువైన వస్తువులు పెట్టకూడదని శాస్త్రం వివరిస్తుంది. ఇక ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ముందుగా గడపకు దండం పెట్టి మీ కుడికాలు బయట పెట్టి వెళ్తే మీరు వెళ్ళిన పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు.
ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. ఇంటి ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇక మనలో చాలామంది ఆడవారు ఇంటి గడప పైన కూర్చుంటారు. గడప మీద కూర్చుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి పొరపాటున కూడా గడప పైన కూర్చోకండి. అలాగే గడపను తొక్కుతూ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఇది దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు గడప దగ్గర తుమ్మితే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడిపోతున్నాయని అర్థం. కాబట్టి ఆ రోజు బయటకు వెళ్లకుండా మీ పనిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటి గుమ్మానికి ఎదురుగా నిలబడి తల దువ్వకూడదు. అలాగే గడప పైన కూర్చొని గోళ్లు కత్తిరించకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక గుమ్మం దగ్గర నిలబడి ఏడిస్తే మీ ఇంట్లో శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు చీకటిగా ఉండకూడదు. గుమ్మం బయట చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి సాయంత్రం పూట మీ ఇంటి ముందు ఒక చిన్న బల్బును పెట్టుకోండి. ఇంటి గుమ్మం బయట దేవుని చిత్రపటాలు ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా గణపతి, హనుమంతుడు లేదా లక్ష్మీ రూపాలను ఇంటి ముందు అలంకరించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇంటి తలుపులు తీసేటప్పుడు తలుపుల నుండి శబ్దం రాకుండా చూసుకోండి. తలుపుల నుండి శబ్దం వస్తే మీ ఇంట్లో తరచూ గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో ప్రధాన తలుపులు పగులు లేకుండా చూసుకోండి. లేదంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. పెళ్లి కాని అమ్మాయిలు వరుసగా 16 రోజుల పాటు ప్రతిరోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే త్వరగా వివాహ యోగం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంటి గుమ్మం పక్కన డస్ట్బిన్లు ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు. ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు కొమ్ములను మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. పసుపు కొమ్ములు ధనాన్ని ఆకర్షిస్తాయి. దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. లేదా ఒక ఎర్రటి వస్త్రంలో 7 గోమతి చక్రాలను మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకున్నా సరే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మం బయట భయంకరమైన దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఇంటి గడపను శుభ్రం చేసేటప్పుడు నీటిలో పచ్చకర్పూరం పొడి కలిపి ఆ నీటితో ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేస్తే మీ ఇంటికి సకల శుభాలు వరిస్తాయి. వాస్తు ప్రకారం తలుపు వైపుకు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. దీంతో మీ ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మనలో కొంతమంది గడప పైన తలగడ పెట్టుకుని పడుకుంటారు. ఇలా చేయడం కన్నా దరిద్రం మరొకటి ఉండదని పండితులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం కొత్త ఇల్లు కట్టేటప్పుడు గడప కింద ఒక చిన్న రాగి నాణం పెడితే మీ ఇంటికి చాలా మంచిది. లేదా గడప కింద నవధాన్యాలు వేసి గడపను నిర్మిస్తే అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీ ఇంటి సింహద్వారం విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.